కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా సంఘంతో కూడా చేరి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా నేను కూడా ఒక 2 మాటలు స్తుతి కీర్తన పాడదామనేటువంటి ఆసక్తి ఉన్నాను. 65వ పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని ఒక దయాకిరీటంగా ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇక్కడ చేరున్నాం. గత కాలం అంతటిలో ప్రతి ఒక్కరి జీవితాలు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కొన్నింటిని మనం యథాలాపంగా విడిచిపెట్టేస్తాం. ఏదో ప్రమాదం నుంచి కాపాడినప్పుడు, లేకుంటే ఏదో గొప్ప కార్యాలు జరిగినప్పుడు మాత్రమే మనం దేవుని గుర్తు చేసుకుంటాం. గొప్ప కార్యాలు జరిగినట్లు కానీ కాదు, అది తప్పు అభిప్రాయం. మనం ఒక రెప్ప పెట్టి మనకు రెప్ప లేపాలంటే కూడా దేవుని ఉచిత కృప అవసరం. ఒక కాలు ముందుకు వేసి మరొక కాలు దాంతోపాటు తీసుకోవడానికి కూడా ఆయన కృప అవసరం. అన్నం తినేటప్పుడు ఒక ముద్దని మృంగడానికి కూడా ఆయన కృప అవసరం. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క విశిష్టమైనటువంటి ఆయన చర్య లేకుండా మన జీవితంలో రెప్పపాటు కాలం కూడా ఉందా? ఆలోచించేసినట్లయితే
మనం ప్రతి సెకండు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పటికీ కూడా కారణస్తులమే, అది తరగదు, అన్నిటికీ కరిగిపోదు. అంతటి కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రెప్పపాటు కాలం కూడా ఆయన మనల్ని విడిచిపెట్టి ఉండలేదు కనుక ఆయన ఆ విధంగా ఆశించడంలో పొరపాటు లేదు. అంటే మనుషులం కనుక మనం మంటివారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక కృతజ్ఞత చూపకపోయినప్పటికీ కూడా, మనం తగినంతగా ఆయన గుర్తించకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని గుర్తించాడు, ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నడూ కూడా ఆయన పునుకడు, నిద్రపోడు. ఒక్క క్షణమైన నన్ను విడిచితే నేనేమవుతుందో తెలియదయ్యా అని మనం పాట పాడుకుంటాం. ఆ పాటలో ఎంతో అర్థం ఉంది. మరి ఆ విధంగా మనం కృతజ్ఞత కలిగి జీవిస్తూ వచ్చామా అనేటటువంటిది అది పాత సంవత్సరానికి సంబంధించింది. అయితే ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మనం మరి ఈ నూతన సంవత్సరం ఈ సంతోష సమయాన్ని ఎందుకు జరుపుకోవాలి అనేటటువంటిది ఒక 5 విషయాలను మనం పరిశీలించేద్దాం త్వరగా. నాకు ఇచ్చిన సమయం 20 నిమిషాలు. ఇప్పుడు కీర్తన 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది, అడవి పీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. 11వ వచనం వరకు చూస్తే సంవత్సరమును దయా కిరీటము ధరింపజేస్తున్నావు. ఇది దయ ద్వారా కలిగినటువంటి కిరీటం. నీవు నేను సంపాదించుకుంటే వచ్చింది కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చినందువల్ల కాదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నందువల్ల వచ్చినటువంటిది కాదు, ఎవరో మనల్ని నడిపిస్తున్నందువల్ల, అంటే మన ప్రియులు నడిపించినందువల్ల వచ్చింది కాదు, కానీ కేవలం దయ. ఆ దయ దేవునిది. ఆ దయ చొప్పున ఆయన ఒక క్రొత్త సంవత్సరాన్ని ఓ కిరీటంగా మన మీద పెట్టాడని, ఓ కిరీటంగా మన మీద పెట్టాడని ఈ లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కిరీటాన్ని ధరింపచేసేటటువంటి వానికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది, మనల్ని ఎంతగా నమ్మి కిరీటాన్ని పెట్టాడు. ఒక రాజు మీద కిరీటాన్ని ధరింపచేసినప్పుడు ఆ రాజు మీద ఎంతో నమ్మకం, ఆ ప్రజల్ని కాపాడుతాడు. ఆ రాజు మీద ఎంతో నమ్మకం, యుద్ధాలు జయిస్తాడు అని. మరి దేవుడు నూతన సంవత్సరం అనేటటువంటి కిరీటాన్ని మనకు ధరింపజేయడంలో ఆయనకు ఉండేటటువంటి ఉద్దేశాలు చాలా గొప్పలు. దానికి తగినట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? మరి గడిచినటువంటి సంవత్సరాలు చూసినట్లయితే 2025వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పరిచయం చేసినటువంటి వారు ఈ మధ్య మన మధ్యలో లేరు. వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రెసిడెంట్స్, ప్రధానులు మన మధ్యలో లేరు. ఇందులో ప్రవీణ్ పగడాల, గంటల ప్రకాష్ గారు, తర్వాత ఇట్లా సామాజికంగా చూసినట్లయితే అమెరికా మాజీ ప్రెసిడెంట్, తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్, సామాజిక స్పృహతోటి దేశానికి గొప్ప సేవ చేసినటువంటి రతన్ టాటా లాంటి వారు ఈరోజు మన మధ్యలో లేరు. వారందరికంటే గొప్పవారమా అని మనం ప్రశ్నించుకుంటే గొప్పవారు కాదు, కానీ దేవుని కృప. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే
మనం ఎందుకు ఇంకా జీవిస్తూ ఉన్నాం, ఎందుకు దయాకిరీటంగా దేవుడు మన మీద ఈ సంవత్సరాన్ని ఉంచాడు అని చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితించాలి. ఈ సంవత్సరం ఎందుకు మనకిచ్చాడు అని ఆలోచన చేసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచడానికి, నేను మహిం పొందడానికి కాదు. మనకి పని ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. అసలు ఆ పని గురించి మనకు తెలుసా? నాకు తెలుసా? ఆ పని గురించినటువంటి శ్రద్ధ ఎప్పుడైనా నేను పెట్టానా? అసలు ఆ పని నాకు అప్పచెప్పబడింది అనేటటువంటి సంగతి నేను ఎప్పుడైనా గ్రహించానా? గ్రహించి ఆ కోవలు ఎప్పుడైనా సరే నా పని చేశానా? అయితే యేసుప్రభు వారు అంటున్నారు, దేవుడితో అంటున్నారు, ఆయన గొప్పగా చెప్తున్నారు, ఆయన నెరవేర్చాడు. ఆయన ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చారో అదంతా నెరవేర్చారు కనుక ఆయన చెప్తున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 2026 సంవత్సరం వరకు అంటే నా వ్యక్తిగతంగా నేను చూసినట్లయితే మరి 66 సంవత్సరాల కాలం పాటు దేవుని మహిమపరచడానికి నేను జీవించాను. ప్రశ్న వేసుకుంటే సిగ్గుకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన మహిమపరచలేదు అని చెప్పడానికి సంశయం లేదు. ఎక్కడో ఒక చోట తప్పిపోతూ ఉన్నాను. అందుకని ఆయన అంటాడు సంపూర్ణముగా నెరవేర్చి. అంటే లోపము లేకుండా నెరవేర్చడం, లోపాలతో నెరవేర్చడం కాదు, లోపము లేకుండా నెరవేర్చడం. మరి ఆయన అప్పగించినటువంటి పని మనం గుర్తించలేదు. ఆ విధంగా ఆయన మహిమపరచమని మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. మరి దాన్ని గుర్తిద్దాం. ఆయన మనకి ఏం పని చెప్పారో ఆ పనిని సక్రమంగా చేద్దాం, పరిపూర్ణంగా చేద్దాం. నూతన సంవత్సరంలో మనం ఆలోచించాల్సినటువంటి 5 విషయాలని చెప్పాను మీకు. త్వరగా దాన్ని చెప్తాను. మొదటి విషయం పశ్చాత్తాపడడం. గత కాలం అంతటిలో మన జీవిత కాలం 1 సంవత్సరం కాదండి, 1 సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చెప్పుకుంటున్నాం మనం. 2025 సంవత్సరం కూడా ఇలాగే చెప్పుకున్నాం, మళ్ళా 2026 సంవత్సరం కూడా ఇలాగే చెప్పుకుంటున్నాం. నేను ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాం? కాబట్టి పర్ఫెక్ట్ కాలేదు అనేటటువంటి సత్యం నాకు తెలుసు. కాబట్టి నేను పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయనకు మహిమకరంగా జీవించలేదు అనేటటువంటి సత్యం కనుక నేను మహిమకరంగా జీవించినందుకు పశ్చాత్తాపడాలి. ఆయనకి అవమానకరంగా, ఆయన నామానికి సిగ్గుకరంగా ఎక్కడైనా నేను ప్రవర్తించానేమో, మాట్లాడానేమో, చూచానేమో, తలంచానేమో, ఊహించానేమో అని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసినప్పుడు మనం పట్టలేనంత రాశి మన ముందు ఉంటుంది, మనం ఊహించలేనంత రాశి. దాని అంతటి గురించి మనం పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం అదేంటండి భవిష్యత్తుల గురించి కదా ఆలోచన చేయాల్సింది అని చెప్పేసి అనుకుంటాం. కానీ గతంలో తెలుసుకోకుండా, గతంలో నువ్వేమై ఉన్నావో తెలుసుకోకుండా నూతనంగా ఎట్లా నువ్వు మారగలవు? ఏది సరి చేసుకుంటే నువ్వు నూతనత్వాన్ని పొందుతావు. కాబట్టి గతంలో ఉండేటటువంటి లోపాలన్నిటినీ తప్పకుండా మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవునికి ఇష్టలుగా బ్రతికామా లేదా? దేవుడు పెట్టినటువంటి నియమానుసారంగా మనం జీవించామా లేదా? ఆయన ఆజ్ఞలు పాటించడంలో ఎక్కడ తప్పిపోయాము అనేటటువంటిది చెక్ చేసుకున్నట్లయితే పశ్చాత్తాపం అనేటటువంటిది వెలువడుతుంది.
రెండవది, దేవుడు చేసిన మేళ్లకు ఆయన స్తుతించి కృతజ్ఞతలు తెలపాలి. కేవలం మేలు, నేను చెప్పాను ఇంట్రడక్షన్లోనే, మేలు అంటే ఏదో గొప్ప కార్యాలు, ఏ ఉద్యోగం వచ్చిందనో, లేకుంటే చావు తప్పిందనో, లేకుంటే వైద్యం అంది, లేకుంటే ఒక రోగం నాకు నయమైందనో, అది మాత్రమే కాదు. కానీ ప్రతి చిన్న విషయం కూడా మేలే. ఈ మధ్య ఒక మరణాన్ని గురించి విన్నాను. ఒక పిల్లవాడు, 14-15 సంవత్సరాల పిల్లవాడు, ఇంటిలోనే నూనె డ్రాప్ పడింది. వేగంగా బయట నుండి వచ్చాడు, ఆ డ్రాప్ మీద కాలు పడింది, వెళ్ళి కిందలు పడిపోయాడు, వెనక్కి పడిపోయాడు. అతను తల కరెక్ట్గా గడపదగింది, బొమ్మలోకి వెళ్ళిపోయాడు. 3 రోజులు విపరీతమైనటువంటి బాధను అనిపించి అంటే బయటకు రాకుండానే మరణించింది. ఎంత చిన్న విషయం, అంత చిన్న విషయాన్ని కూడా ప్రాణం పోతుందా? పోతుంది. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు చేసినటువంటి మేళ్ళు, లెక్కింప సఖ్యము కానటువంటి మేళ్ళు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలంటే ఏదో గొప్ప ఆస్తి మనగొడడం కాదు, గొప్ప ఐశ్వర్యం రావడం కాదు, ఆరోగ్యం రావడం కాదు, అని ప్రతిదీ కూడా ఆయన చేసినటువంటి గొప్ప కార్యమే. నువ్వు ఊపిరి పీలుస్తున్నాము అని అంటే అది కూడా గొప్ప కార్యమే. ఊపిరి పీల్చడానికి సతమతం అయిపోయేసేసి కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు? లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చచ్చిపోయారు. ఊపిరి పీల్చడానికి కూడా ఆయన అవసరం. ఆయన మేలు చేస్తేనే మనం ఊపిరి పీల్చగలుగుతాం. ఆయన అనుమతిస్తేనే గాలి వీస్తుంది. ఆయన అనుమతిస్తేనే భూమి ఫలాన్ని ఇస్తుంది. అవన్నీ మేళ్ళు కదా. మేళ్ళంటే మన జీవితంలో జరిగేట్టుగా ప్రకృతిని చూసినప్పుడు ప్రతి అంశం కూడా ఆయన మేలే, ప్రతిదీ కూడా ఆయన మేలే. కాబట్టి ఆయన చేసేటటువంటి మేళ్ళు ఇన్ని కావు. అయితే సాధ్యమైనంత వరకు, నీకు చేతనంత వరకు ఆయన చేసినటువంటి మేళ్లను మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మూడవది, గత సంవత్సరంలో ఫెయిల్యూర్స్ని గుర్తు చేసుకోవాలి. దాని సక్సెస్ కొరకు దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడనేటటువంటిది మనం గుర్తించాలి. ఫెయిల్యూర్స్ని గుర్తించడానికి ఇష్టపడాం. మనం నేను ఫెయిల్ అయ్యానని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, కానీ సిగ్గుపడిన అవసరం లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దేవుని దృష్టిలో నువ్వు ఫెయిల్ అయి ఉన్నావు. నేను ఫెయిల్ అయి ఉన్నాను కనుక మనం గత సంవత్సరంలో లేదా గత జీవితంలో మనం ఎక్కడెక్కడ దేవుని విషయంలో ఫెయిల్ అవుతూ వచ్చామో దానిని మనం గుర్తు చేసుకోవాలి. వాటిని గురించి పశ్చాత్తాపడాలి, వాటి గురించి వేదన చెందాలి. ఎక్కడైతే మనం కృతజ్ఞత తెలపలేదో అదే సమయంలో ఆయన చేసినటువంటి మేలుని గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గుపడతాం. అదే నేను మర్చిపోయానే, కానీ దేవుడు మేలు చేశాడు. చాలాసార్లు నా అనుభవంలో ఉంటుంది. నాకు సిగ్గుపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, నా రాకపోకలో కృపాక్షేమాలు దయచేయ, నన్ను క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకురాని చెప్పేసి అంటాం. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు విడిచినటువంటి వెంటనే అక్కడే నిలబడి ప్రార్థన చేసి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎన్నిసార్లు మనం మర్చిపోతాం. ఆయన మేలు చేయలేదా? దాని అంతటిలో ఆయన మేలు చేయలేదా? అయినా మర్చిపోతాం. అందుకనే ప్రతి చిన్నదానికి ప్రతిదానికి కూడా కృతజ్ఞతలు తెలియచేయడం, ఎక్కడ మిస్ అవుతున్నామో దాన్ని గుర్తు చేసుకొని ఆ ప్రాంతాలను కూడా గుర్తు పెట్టుకొని ఈ నూతన సంవత్సరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత గత కాలంలో
దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాలను కూడా గుర్తు చేసుకోవాలి. గత కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాలు ఏ విజయమైనప్పటికీ కూడా నువ్వు సొంతగా ఆర్జించినది కాదు. ఆ విజయం నీది కానే కాదు, అది నీకు ఇవ్వబడింది. ఇట్ ఈస్ ప్యూర్లీ గివెన్ బై ద ఆల్మైటీ గాడ్ ఓన్లీ. ఎందుకు అంటే నీకు సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయన, కంటి చూపునిచ్చింది ఆయన, చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఆయన, జ్ఞాపశక్తిని ఇచ్చింది ఆయన, సమయస్ఫూర్తినిచ్చింది ఆయన. దాన్ని ఖచ్చితంగా నువ్వు నేర్చుకున్న దాన్ని రిఫ్లెక్ట్ రాయగలిగినటువంటి స్తోమతని, సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన. ఒక సందర్భంలో ఒక పిల్లవాడు ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళాడు. రాస్తూనే ఉన్నాడు, అకస్మాత్తుగా కడిపోయింది. ఎగ్జామినేషన్ రాస్తున్నాడు, రాత్రి అంతా చక్కగా చదువుకున్నాడు, ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళాడు. ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నాడు, కళ్ళు మూసుకుపోయినాయి, బ్లైండ్ అయిపోయింది. చెప్పండి, విజయం అనేటటువంటిది ఆయన ఇస్తే వచ్చేదా, లేకుంటే మనం దాని వెంట పరుగులు తీస్తే వచ్చేదా? ప్రతిదీ కూడా విద్యార్థుల్లో, యవనస్తుల్లో ఉండేటటువంటి ఆలోచన విధానంలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మీ సామర్థ్యం కానే కాదు, మీ శక్తి కానే కాదు, కేవలము దేవుని కృప చేతనే మీరు ఇప్పటి వరకు చదువుకోగలిగారు, మీ విద్యలో రాణించగలుగుతూ వచ్చారు. ఫ్యూచర్లో కూడా అంతే. కనుక గత కాలంలో ఆయన ఇచ్చినటువంటి విజయాలను మర్చిపోకుండా ఆయనకు స్తుతులు చెల్లించాలి. గత కాలం అంతటిలో ఆయన ఇచ్చినటువంటి విజయాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో కూడా నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు దిక్కు, ఆ మాట పలకడం దేవునికి చాలా ఇష్టం. నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం అనేటటువంటి మాటలు పలుకుతూ మనల్ని మనం తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని, పాతాళ వరకు తగ్గించుకొని ఆయన హెచ్చించినట్లయితే విజయాలు అనేటటువంటివి మన వెంట పరుగులు తీసేటట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. కనుక గత కాలం అంతటిలో మీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడిచ్చినటువంటి విజయాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లించడం. తర్వాత 5వది చివరిది, నూతన తీర్మానాలు చేసుకోవడం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు లేదా 31వ తారీఖు రాత్రి ప్రతి ఒక్కరు తీర్మానాలు చేసుకుంటాం. నేను కూడా తీర్మానాలు చేసుకొని అనేక సార్లు ఫెయిల్ అయిపోయిన వాడిని. రెగ్యులర్గా బైబిల్ చదువుతామనేటటువంటిది ఒక తీర్మానం. 2025వ సంవత్సరంలో ఎన్నిసార్లు ఫెయిల్ కాలేదు. రెగ్యులర్గా మందిరానికి రావడానికి ప్రయత్నం చేసి విఫలమైనటువంటి సందర్భాలకి తీర్మానాలు చేసుకోవడం అనేటటువంటిది మన ఊహ పెట్టేసి తీర్మానం చేసుకోకూడదు. నీ తీర్మానాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు, నా దేవుడు. తీర్మానం చేసుకోవడానికి ముందు కూడా ఆయన అనుమతి అవసరం అని నేను అనుకుంటున్నాను, నా గ్రహింపని. నేను తీర్మానాన్ని నా ఇష్ట ప్రకారం, నా ఇచ్చను బట్టి చేసుకోవడానికి లేదు. ఆయన సామర్థ్యాన్ని ఇవ్వాలి. ఆ తీర్మానం చేసుకునేటటువంటి సామర్థ్యం ఆయన ఇస్తున్నాడో లేదో చూడాలి. ఆయన కానీ ఒక తీర్మానాన్ని చేసుకోవడానికి నాకు సామర్థ్యాన్ని ఇస్తే ఆ తీర్మానం ఖచ్చితంగా నెరవేరుతుంది, చేయగలుగుతాను. కాబట్టి తీర్మానం చేసుకునేటటువంటి విషయంలో కూడా మన సొంత జ్ఞానాన్ని కాకుండా ఆయన అనుమతిని తీసుకోవడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం తలంచుదాం. ఇప్పుడు 5 మాటలు మనం విన్నాం. విన్నటువంటి వర్తమానాన్ని గ్రహించి అందులో ఆయన చెప్పినటువంటి 5 మాటల గురించి
ఇంకొంచెం డీటెయిల్డ్గా మీరు ధ్యానించినట్లయితే మరి నూతన సంవత్సరంలో మనం ఎలా మీరు నేను దేవుని పనిలో ఎలా ముందుకు సాగలుగుతాం, దేవుని పనిలో మనం ఎలా వాడబడగలుగుతాం, దేవుని మహిమ కొరకు ఎలా జీవించగలుగుతాం, దేవుని మహిమ కొరకు జీవించడం అంటే ప్రతి విషయంలో కూడా మాట్లాడేటటువంటి విధానం దగ్గర మొదలుకొని ప్రతి విషయం ఇది అది చెప్పలేను, ప్రతిదీ కూడా ప్రశ్న వేసుకుందాం, ఇది దేవునికి మహిమకరమైన, ఇది దేవునికి మహిమకరమైనదేనా? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు నీకు జవాబు అవును అని వస్తే ఇది చెయ్యి, నేను చేస్తాను. ఇది దేవునికి మహిమకరమైనది కాదు అని కానీ అనిపిస్తే వెంటనే దాన్ని విడిచిపెట్టేశాను. దేవునికి మహిమకరమ కాదు అని నీ అంతరాత్మ నా అంతరాత్మ చెప్పినప్పుడు దాన్ని చేశాము అంటే అర్థం ఏంటి అంటే మనం ఆత్మని త్రొక్కి వేస్తున్నాము, పరిశుద్ధాత్మని త్రొక్కి వేస్తున్నావు, అణిచివేస్తూ ఉన్నావు, అంటే అతిక్రమిస్తున్నావు, చేయవద్దు అనేటటువంటి పని చేస్తున్నాము అని అర్థం. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క స్వరాన్ని విందాం, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయం పట్ల శ్రద్ధ కలిగి ఉందాం. ఆయన మనల్ని ఏం చేయమన్నాడు దాన్నే చేద్దాం, అది కూడా ఆయన విధానంలో చేద్దాం. నా జ్ఞానాన్ని బట్టి మీ జ్ఞానాన్ని బట్టి కాకుండా ఆయన నేర్పించినటువంటి విధానంలో ఆయన పనిని చేయాలి. అందుకని అంటాడు, నీవు నాకు ఇచ్చిన పనిని, దేవుడు పని ఇవ్వాలి, నా ఇష్ట ప్రకారం నేను పనిని కల్పించుకోవడం కాదు, దేవుడి నాకు పని ఇవ్వాలి. ఆ పని ఎవరైతే ఇస్తారో ఆ దేవుడే మన సామర్థ్యాన్ని ఇస్తాడు. అయితే ఆ సామర్థ్యాన్ని వ్యర్థపరచుకోకుండా ఆ పనిని సంపూర్ణంగా చేయగలిగినటువంటి జ్ఞానం కొరకు దేవుని వైపు చూడాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని కార్యాలను, దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో, దేవుని సువార్త ప్రకటించడంలో మనందరం కూడా విస్తృతంగా దేవుని చేతిలో వాడబడాలని కోరుకుంటూ దేవుడు వాటి భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించాలని, తర్వాత ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలతోటి, నూతనమైనటువంటి ఆయన శక్తి చేత మనం నడిపించాలని ఆ దేవుని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదవగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఐదవ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, నీకు వందనాలయ్యా. మొదటిగా మీ దాసులు నిలబెట్టుకొని అమూల్యమైన 5 సంగతులు మీరు మాకు వివరించినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ వందనాలు. నూతన సంవత్సరములో మొదటి దినం ప్రభా, కరుణించి కృప చూపండి. మీ సన్నిధిని మేము కలిగి ఉంటాం, దయచేయండి. మాతో మాట్లాడి మీ స్వరాన్ని మేము వినట్లు కనికరించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ఒకసారి నూతన సంవత్సరపు శుభాలు, దేవుని ఆశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2026వ సంవత్సరం మొదటి దినాన
మరి ప్రభువును స్తుతిస్తూ దేవుని సన్నిధిని కలిగి ఉండే భాగ్యాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని యొక్క మహాకృప. ఇది చిన్న విషయం కాదు. నాకు ముందు అంకులు మాట్లాడినట్లు గత సంవత్సరములో బలమైన వారు, జ్ఞానం కలిగిన వారు, మరి పేరెనికి గడించిన వారు ఇప్పుడు వారు లేరు. కానీ మనము అందుకు గొప్పవారం కాకపోయినా మనము క్షేమంగా ఉన్నాం, మనం సజీవులుగా ఉన్నాం. కనుక ఇది దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ, ఆ దేవుని యొక్క వాత్సల్యత అని ప్రభువును స్తుతించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు ఏ సృష్టి అన్నాడు? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తం ఏమైపోయినాయి? క్రొత్తవాయెను. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి అనేకమైన విషయాలు, ఆత్మపరమైన విషయాలు, కొన్ని ధర్మశాస్త్రములో ఉన్న విషయాలు, క్రొత్త నిబంధన సంగతులు, ప్రేమను గూర్చిన సంగతులు, క్రీస్తు యొక్క మరి దీనత్వము, ఈలోక జీవితం, పరలోక జీవితముతో కూడిన విషయాలు, ఎన్నో విషయాలు ఈ పత్రికలో రాశాడు. ఈ 5వ అధ్యాయం చదువుతున్నప్పుడే ప్రారంభంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటూ 17వ వచనంలోకి వచ్చి కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏమంట? వాడు నూతన సృష్టి. గమనించండి, సృష్టి అంటే మనం దేన్ని గుర్తు చేసుకుంటాం? ఈ ప్రకృతి కదా. ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉందండి. దేవుని సృష్టి. దేవుడు ఎంత అద్భుతంగా ఈ ప్రపంచాలు నిర్మించాడు. దేవుడు ఎంత అద్భుతంగా ఈ సముద్రాన్ని నిర్మించాడు. దేవుడు ఎంత అద్భుతంగా ఈ కొండలు, లోయలు, అందమైన మంచు పర్వతాలు నిర్మించాడు. ఇది సృష్టి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమస్తము, ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా పాతదే. ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా పాతది. ఎందుకు పాతది? ఇది ఈ రోజు సృష్టించబడిందా? చెప్పండి, ఈ రోజు సృష్టించబడిందా? కాదు. కొన్ని 6000 సంవత్సరాల క్రితం సృష్టించబడిందా? కాదు. అంతకు ముందే ఉంది. 6000 సంవత్సరాల క్రితం అనేది మానవుని యొక్క, ఆదాము యొక్క చరిత్ర కాలం. అంతకు ముందే దేవుడు భూమి ఆకాశములు కలుగునుగా కంటే కలిగిని. కనుక అవి ఎన్ని వందలు, ఎన్ని వేల సంవత్సరాల తరువాత దేవుడు ఆ రీతిగా మానవుడిని నిర్మించుకొని ఈ ప్రకృతిని మానవునికి దేవుడు నివాసయోగ్యంగా ఇచ్చాడు మనం ఎరగము. కానీ మనకి అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు చెప్తుంటారు, ఫలానా శిలాపలకలు దొరికినాయి, ఫలానా రాళ్ళు దొరికినాయి, ఫలానా గుర్తులు లభించినాయి. వాటిని పరిశీలించినప్పుడు, ల్యాబులో టెస్ట్ చేసినప్పుడు 20,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. కనుక సృష్టి పాతదే, కొత్తదేం కాదు. కనుక ఈ సృష్టి అంతటిలో దేవుడు దేనిని కొత్తదిగా చేయాలనుకుంటున్నాడు? దేనిని? సూర్యుడినా, చంద్రుడినా? దేనిని కొత్తగా చేయాలనుకుంటున్నాడు? భూమిన, ఆకాశాన్న? పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ సృష్టి ఎప్పుడూ పాతదే. జనవరి 1వ తారీఖు వచ్చింది కాబట్టి మరి తూర్పును ఉదయించే సూర్యుడు పరమట ఉదయిస్తాడా? అంటే కొత్తగా ఉండాలి కదా. మరి కొత్తగా ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయి అంటారా? అవి అట్లే ఉండదు. నువ్వు జనవరి 1వ తారీఖు అయినా, మరలా జనవరి 1వ తారీఖు వచ్చినా కనుక సూర్యుడు అట్లా తూర్పునే ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తానే ఉంటాడు. కనుక తన పాత విధానం మార్చుకోలేదు. కనుక ప్రకృతిలో విధానాలు పాతగానే ఉంటాయి. ప్రకృతిలో దేవుడు క్రొత్తదనాన్ని చూడాలనుకోవడం లేదు. కానీ దేవుని పోలికలో సృష్టించబడిన నీలో, నాలో దేవుడు క్రొత్తదనాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే,
ఈ భూమి మీద క్రొత్తది నూతనమైనది ఏదీ లేదు. ప్రసంగి గ్రంథము దేవుని వాక్యములో నుండి చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. 1వ అధ్యాయము 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగును. తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడును పోవును. 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది కనుక నూతనమైనది దేని కింద లేదంట. ఈ సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. కనుక నదులన్నీ, కొండలు, లోయలు, నదులు, వాగులు, వంకలన్నీ కూడా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు జరుగుతుంది. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు. దక్షిణము నుంచి గాలి వీస్తుంటది, చుట్టూ తిరుగుతూ ఉంటది. కనుక ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉన్నాయి. కనుక నూతనమైనది ఈ భూమి మీద, నూతనమైనది ఈ సృష్టిలో మీకేమీ లేదు. ఇప్పుడు నువ్వు చూసే ప్రతి వాతావరణం పూర్వం మనం చూసినదే, మన పితరులు చూసిన వారే. కనుక ప్రకృతిలో కొత్తదనము లేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో పౌలు ఏమంటున్నాడు? కాగా ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి. పాత నిబంధన సృష్టి యొక్క విధానాలను గురించి మనతో మాట్లాడింది. క్రొత్త నిబంధన నీలో ఉండే విధానాలను గురించి మాట్లాడుతుంది. ఇది వ్యత్యాసం. పాత నిబంధన భూమి గొప్పతనం, సముద్రము గొప్పతనం, ఆకాశము గొప్పతనం, ప్రపంచంలో ఉన్న ఈ యొక్క గ్రహాల యొక్క గొప్పతనాన్ని గురించి పాత నిబంధనలో మనం చదువుతూ ఉంటాం. క్రొత్త నిబంధనకు రాగానే అవన్నీ ఊడిపోయాయి, రాలిపోయాయి, కాలిపోయాయి, పంచభూతములు నికుటమైన వేండ్రంతో లయమైపోతాయి. కానీ నీవు క్రొత్త సృష్టిగా మారాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం క్రొత్త వారిగా ఉండాలి, క్రొత్త వారిగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. పాత క్రొత్త, అర్థమైందా? పాత క్రొత్త. పాత సంవత్సరానికి క్రొత్త సంవత్సరానికి మధ్య జనవరి 1వ తారీఖు ఒక జంక్షన్ వంటిది అన్నమాట. ఈ రెండింటిని కలుపుతూ ఉంటది. అటు పాత సంవత్సరానికి వీడుకోలు చెప్తూనే క్రొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తా ఉంటది. పాత సంవత్సరానికి వీడుకోలు చెప్తూనే ఈ జంక్షన్, ఆ జంక్షన్కి వచ్చిన తర్వాత ట్రైన్ అటు ఇటు అక్కడి నుంచి మారుతుంటాయి కదా. ఆ జంక్షన్ లో చాలా రద్దీగా ఉంటది. అక్కడికి ఏవైనా అక్కడికి వచ్చి ఆగిపోతా ఉంటాయి. రైల్వే జంక్షన్ అంటా ఉంటారు. కనుక ఇప్పుడు సృష్టిలో ఈ యొక్క సంవత్సరాల కలయికలో ఈ క్రొత్త పాతకు మధ్య 1వ తారీఖు అనేది జంక్షన్ వంటిది. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత కాలము మారుతుంది, మనిషి కాదు. ఏం మారుతుంది చెప్పండి? కాలము మారుతుంది. ఇంతకు ముందు ఫలానా రోజు ఫలానా తారీఖు 2025, ఇప్పుడు 2025 అని వేస్తే చెల్లుతుందా అంటారా? 1/1/2026 అప్పుడు కానీ ఆ నోటు చెల్లదు, ఆ మాటకు విలువ ఉండదు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాత నిబంధన ప్రకృతిని గురించి మాట్లాడింది, క్రొత్త నిబంధన నిన్ను గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క ఉదయకాలం దేవుని బిడ్డగా నూతన సంవత్సరంలో మనము క్రీస్తులో క్రొత్త వారిగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు క్రీస్తులో మనం క్రొత్త జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఈ విషయం రాశాడు. కొరింథీలకు ఎందుకు ఈ విషయం రాశాడో తెలుసా? కొరింథీలకు ఒక అతిశయం, మాకు చాలా తెలుసండి, మాకు చాలా వరాలు ఉన్నాయి. చదువుతారా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 5వ వచనం. క్రీస్తును కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైతిరి కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు గమనించండి. వాళ్ళకి ఏ కృపావరం లోపం లేదంట, అన్ని కృపావరాలు ఉన్నాయి. వాళ్ళు ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళకు ఉపదేశం ఉన్నది. వాళ్ళు ఉపదేశం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఏమండి కృపావరాలు కలిగిన వాళ్ళు. వరాలుంటే ఎంత విలువ. కొందరు వరాలు ప్రార్థనా వరం ఉంటుంది, కొందరు పరిచర్య వరం ఉంటుంది, కొందరు పాటలు పాడే వరం ఉంటుంది, కొందరికి ప్రసంగించే వరం ఉంటుంది, కొందరు స్వస్థపరిచే వరంగా, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కనుక ఎన్ని అద్భుతమైన లక్షణాలు కలిగిన వీళ్ళందరూ కొరింథీ సంఘంలో ఉన్నారు. కనుక వాళ్ళ వరాలను బట్టి వాళ్ళు గర్విస్తారేమో, వాళ్ళ వరాలను బట్టి వాళ్ళు అతిశయించి నష్టపోతారని పౌలు అన్నాడు. కాదు బాబు, ఎవడైనా క్రీస్తులో ఉంటేనే, ఎవడైనా క్రీస్తునందు ఉంటేనే వాడు నూతన సృష్టి. అందుకే అక్కడ అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఏమవుతాడు అంటే, ఒక వ్యక్తి జీవితంలో ఎంత జ్ఞానం ఉన్నా క్రొత్తదనం అనుభవించలేడు, ఎంత సమృద్ధి ఉన్నా క్రొత్తదనం అనుభవించలేడు, ఎంతమంది స్నేహితులు ఉన్నా సంతోషాన్ని అనుభవించలేడు, లోకములో ఎన్ని ఇష్టాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నా అతడు శూన్యములో బ్రతుకుతున్నట్టుగానే బ్రతుకుతూ ఉంటాడు. ఏదో ఒక తెలియని శూన్యత, ఏదో ఒక తెలియని అంధకారం, ఏదో ఒక తెలియని చీకటి అతని హృదయాన్ని పీడిస్తా ఉంటది. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు లేకుండా ఎన్ని ఉన్నా, క్రీస్తు లేకుండా నీ జీవితంలో పేరుండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు, బంధుబలగం ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవన్నీ ఉన్నప్పుడు నువ్వు పాత వ్యక్తివే. కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తు నందు ఉంటావో, ఎప్పుడైతే నీవు క్రీస్తు నందు బ్రతకడానికి ఇష్టపడతావో, అప్పుడు నువ్వేమవుతావు? నూతన సృష్టి, నూతన సృష్టి. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డలుగా నీవు క్రీస్తు నందున్నావా లేక లోకమందున్నావా? అర్థమైందా? నీవు క్రీస్తు నందున్నావా, నీ సొంత అభిప్రాయాలలో బ్రతుకుతున్నావా? నీవు క్రీస్తు నందున్నావా, నీ సొంత ఇష్టాల కొరకే 2026 సంవత్సరాన్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నావా? నీవు ఆలోచించడం మంచిది. ఒకవేళ ఆలోచనలో దేవుడు గద్దిస్తే విడిచిపెట్టడం మరీ మంచిది. అయితే ఒక వ్యక్తి క్రొత్తగా మారాలంటే ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. 17వ వచనములో పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఈ మాట మీకు అర్థమైంది కదా? ఎంత సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా దేవుడు రాయించాడు చూడండి. కనుక పాతవి ఏమవ్వాలి? పాతవి ఏమవ్వాలంట? గతించాలి. అప్పుడు క్రొత్త వస్తాయి, క్రొత్త వస్తాయి. ఉదాహరణ చెప్తున్నాను. రాత్రి కాలములో మీరు తాగే నీళ్లు మీ కుండల నిండా, మీ యొక్క పాత్రల నిండా పట్టుకున్నారు. ఉదయకాలం ఫ్రెష్ గా వాటర్ వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పట్టాలంటే అర్థమైందిగా? ఏం చేయాలి? పాత నీళ్ళన్నీ, పాత నీళ్ళలో కొత్త నీళ్లు పొయ్యు. అలా చేయడానికి ఇష్టపడు. కనుక పాత నీళ్లను గుమ్మరించి ఆ పాత్రను పాత నీళ్లతోనే శుభ్రంగా కడిగి మళ్ళా కొత్త నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా నింపుకోవడానికి ఇష్టపడతావు. దైవజనుడు ఆ మాటే చెప్పాడు ఇక్కడ. దైవజనుడు ఏమనంటే, పాతవి గతించెను, సంవత్సరము గతించెను. ఓకే, లోకములో సంవత్సర కాలములో ఉన్న విషయాలు గతిస్తే గతించవచ్చు. కానీ పాత జీవితం గతించిందా? పాత జీవితం గతించిందా? కనుక పాతవి గతించెను, పాతవి గతించాలి. ఏవి పాతవి? ఒక 2-3 విషయాలు గుర్తు చేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లేవియా కాండము 13వ అధ్యాయం. లేవియా కాండం 13వ అధ్యాయము. లేవియా కాండం 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము. చాలు చాలు చాలమ్మా.
ఏంటంట? దేహ చర్మము నందు పాతదైన ఏముందంట? కుష్ఠము. అది వాని దేహ చర్మము నందు పాతదైన ఏమని రాశాడు? కుష్ఠము అని రాయబడింది. అంటే కుష్ఠము ఒక వ్యక్తి దేహం మీదకి వచ్చిన తర్వాత ఆ దేహం మీద ఉన్న పాతదైన కుష్ఠం, ఈ పాతదైన కుష్ఠము ఆ దేహం మీద ఉంటది. ఆ పాతదైన కుష్ఠము ఆ వ్యక్తి మీద నుండి పోతే తప్ప ఆ స్కిన్, ఆ శరీరము కొత్తగా ఆరోగ్యంగా కనిపించదు. కనుక పాత కుష్ఠము అలాగే ఉంచుకొని కొత్త షర్ట్ నేను కప్పాను అనుకోండి, పాత కుష్ఠం అలాగే ఉంచుకొని దాని మీద షూటునో కోటునో ధరించాను అనుకోండి, కుష్ఠము లేని వ్యక్తిని అంటారా? చెప్పండి, అలా ఉండగలనా? అలా ఉండలేను కదా. కనుక దేహము మీద ఉన్న పాతదైన కుష్ఠం, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో కుష్ఠరోగానికి ఒక పేరు ఏంటంటే అది అపవిత్రమైన వ్యాధి. అది ఎలాంటిదంట? అది అపవిత్రమైన వ్యాధి. అంటే పాపము ద్వారా మనిషికి ఎలాగో అపవిత్రత కలుగుతుందో, పాపము ద్వారా మనిషి ఎలాగూ అవమానపరచబడుతుంటాడో, పాపము ద్వారా మనుషుడు ఎలాగూ నిజంగా ఆత్మీయంగాను శారీరకంగా నష్టపోతా ఉంటాడో, కనుక ఈ కుష్ఠం కూడా మనిషిని కృంగదీస్తూ ఉంటది. కుష్ఠరోగానికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? అది మన రూపాన్ని తినేసింది. ఏం తినేసింది అంట? పాపం కూడా అంతే. పాపం హృదయంలో ఉంటే నీ ఆత్మీయ సౌందర్యాన్ని వికారంగా మార్చింది, నీ సంతోషాన్ని తినేసింది, నీకున్న అభివృద్ధిని తినివేసింది, నీకున్న సమాధానాన్ని హరించి వేసింది. కుష్ఠరోగులు మీరు ఎప్పుడైనా గమనించారు? వాళ్ళ ఏళ్ళు ఇరిచి వేసినటువంటి, వాళ్ళ యొక్క చేతులు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ శరీరం అంతా కూడా మారిపోతా ఉంటది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రొత్తది రావాలంటే పాతది ఏం కావాలంట? పాతది గతించాలి. ఏమంటే మనము కొత్త సంవత్సరంలోకి రాగానే మనం ఇలాగ అడుగుతాం, ప్రభువా పాత సంవత్సరం 2025లో చాలా ఏడ్చానయ్యా, ఈ సంవత్సరంలో ఏడవకూడదు నేను. పాత సంవత్సరం చాలా అప్పుల పాలయ్యానయ్యా, పాత సంవత్సరంలో నెమ్మది లేదయ్యా, ఇంట్లో అభివృద్ధి లేదయ్యా, అనుకున్నవి అసలు ఏమి జరగలేదయ్యా, ఈ సంవత్సరం అలా ఉండకూడదయ్యా. అంటే దాని అర్థం ఏంటి? ఆ మైనస్, ఆ లాస్ అంతా నువ్వు వదులుకుంటున్నావు కదా, అక్కడ విడిచిపెడుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, భౌతిక సంబంధమైన ప్రతి విధమైన నష్టాన్ని పాత సంవత్సరంతో నీవు వదిలేసినట్టే నీ నిజమైన ఆత్మీయ జీవితానికి నష్టపరిచే పాపమును కూడా ఏం చేయాలి? వదిలేయాలి. కనుక ఈ యొక్క భౌతిక సంబంధమైన వాటిని ఎలా విడిచిపెడుతూ వచ్చావో ఈ పాపమును కూడా వదిలే. ఇప్పుడు 2002లో కరోనా వచ్చేసింది, ఆ తర్వాత ఇప్పుడు 2026లోకి వచ్చాము. ఆ పాత దాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడతామా? చెప్పండి, పాత వైరస్ని తెచ్చుకోవడానికి ఇష్టపడతారా? అబ్బాయి పొరపాటుని ఇష్టపడరు. పాత బట్టలను ఇష్టపడం, పాత సామాన్లను ఇష్టపడం, పాత విషయాలు అసలు ఇష్టపడం. కానీ పాత హృదయాన్ని మాత్రం ఎందుకో అంతగా ఉంచుకుంటాం. పాత హృదయాన్ని మాత్రం భద్రంగా ఉంచుకుంటాం. పాత హృదయం అదే కోపం, అదే ద్వేషం, అదే ఆవేశం, అదే అనాలోచన, అదే అజాగ్రత్త, అదే అభద్రతాభావం, అదే అవిశ్వాసపు జీవితం, అదే సమర్పణ లేని జీవితం, అదే కృతజ్ఞత లేని జీవితం. ఇది పాతది కదా. కొత్త వస్త్రాలను ఇష్టపడ్డావు, క్రొత్త సంవత్సరాన్ని ఇష్టపడ్డావు, క్రొత్త భోజనాన్ని ఇష్టపడ్డావు, క్రొత్త పరిచయాన్ని ఇష్టపడ్డావు, క్రొత్త ఊరెళ్ళడానికి ఇష్టపడ్డావు. క్రొత్త హృదయాన్ని ఎందుకు ఇష్టపడవు? కనుక మన జీవితంలో పాతది విడిచిపెడితే ఆటోమేటిక్ గా మిగిలింది ఏమైపోతుందంట? కనుక ఇక్కడ అంటాడు పాతదైన కుష్ఠము. నెహెమ్యా గ్రంథము 2వ విషయం చదువు. అక్కడే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి,
మేయామును గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. 39వ వచనం ఏం చెప్తుందంటే, వారు ఒక్కొక్క గుమ్మాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. 39లో మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, ఏ గుమ్మము అవతల నుండి? పాత గుమ్మము. కనుక గుమ్మము ఇంటికి అది నిజంగా ఆహ్వానాన్ని తెలియజేసేది, నడకను తెలియజేసేది, మార్గాన్ని తెలియజేసేది. ఏమంటే ఇంట్లోకి ఎట్లాగ వెళ్ళాలండి అంటారు. ఎట్లాగ వెళ్ళాలి? గుమ్మంలో నుండి వెళ్ళాలి. అంటే గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది? మార్గాన్ని తెలియజేస్తుంది, నడకను తెలియజేస్తా ఉంది, నడతను తెలియజేస్తా ఉంది. ఈ గుమ్మంలోకి వెళ్ళావు కనుక పాత గుమ్మము అవతల ఉండి వీడు మాట్లాడుతున్నారు, పాత గుమ్మమును గురించి మాట్లాడుతున్నారు. గుమ్మము మన నడతలను తెలియజేస్తుంది, మన మార్గాలు తెలియజేస్తుంది. కనుక ఎవడైనా క్రీస్తునందుంటే పాతవేం కావాలి? పాత కుష్టి గతించాలి, పాత నడకనే గుమ్మం కూడా ఏమవ్వాలి? ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు ఎందుకు ఎక్కువ నొచ్చుకున్నాడంటే, ఇశ్రాయేలులారా మీ నడతలు నా ఎదుట సరైనవిగా కనిపించలేదు. మీ నడతలు నా ఎదుట ఎలా కనిపించలేదు? కనుక మీరు మీ నడతలను దిద్దుకోండి. ఎంత చక్కగా దేవుడు ఎంత సున్నితంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీ నడతలను సరిదిద్దుకోండి. జీవము కలిగిన దేవుడిని నన్ను పెట్టుకొని మీరు వ్యర్థమైన విగ్రహాలతో సహవాసం పెట్టుకున్నారు. జీవము కలిగిన దేవుడిని నన్ను మీ ఎదుట పెట్టుకొని మీరు ఆచారాల వెంట పరిగెత్తుతూ వచ్చారు. జీవము కలిగి మాట్లాడే దేవుడిని నన్ను మీ ఎదుట పెట్టుకొని మీరు లోక సంబంధమైన లోకోక్తులను అనుసరిస్తూ లోక సంబంధమైన జ్ఞానం వెంట పరిగెత్తుతూ వచ్చారు. జీవము కలిగిన దేవుడిని నన్ను మీ ఎదుట పెట్టుకొని మీ కొరకు దూడను చేసుకోవటానికి మీరు వెనుకాడలేదు. ఇశ్రాయేలులారా మీ నడతలను అంటే మీ గుమ్మములను మీరు సరి చేసుకోవాలి. కనుక పౌలు ఏమన్నాడంటే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవి కావాలంటే పాతవేం కావాలి? ఉదాహరణకి నీ దేహం మీద క్రొత్త వస్త్రం వేయాలనుకుంటున్నావు, షాప్కి వెళ్ళావు, లేకపోతే ఇంకా ఫంక్షన్కి రెడీ అవుతున్నావు. అంతకు ముందు తొడిగిన పాత వస్త్రాన్ని ఏం చేస్తావు? అంతకుముందు తొడిగిన పాత వస్త్రాన్ని ఉంటే ఉండని అదొకటి ఇదొకటి రెండు ఉంటాయి అంటారా? ఉంటారా? పాత ప్యాంటు మీద కొత్త ప్యాంటు, పాత షర్టు మీద కొత్త షర్టు, పాత శారీ మీద కొత్త శారీ కట్టుకొని ఎవరైనా ఫంక్షన్కి వచ్చేవాళ్ళు చూస్తారా మీరు? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఎంత విచిత్రంగా చూస్తాం మనం. కనుక సంవత్సరం ఒకటే క్రొత్తది కాకూడదు, సమయం మాత్రమే క్రొత్తది కాకూడదు, సందర్భం ఒకటే క్రొత్తది కాకూడదు. పాతవి ఏం చేయాలంట? గతించాలి. కనుక మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా పాతవి గతించాలి. దేవుని సేవకుడు పౌలు ఈ మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చదువుమా. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించకుండా ఉండవలెను, అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన ఏమవుతుందంట? గతించిపోతుంది. లేదండి నేను విడిచిపెట్టేదేనండి, ఈ స్నేహం విడిచిపెట్టలేనండి, వీళ్ళని నేను విడిచిపెట్టలేనండి, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేనండి, ఈ వ్యాపారం నేను విడిచిపెట్టలేనండి, ఈ పని నేను విడిచిపెట్టలేనండి, నేను లంచం తీసుకోకుండా ఉండలేను, నేను అబద్ధాలు ఆడకుండా ఉండలేను, నేను తిట్టకుండా కట్టకుండా ఉండలేను, నేను ఇలాగ జీవించకుండా ఉండలేను అని నీవు అనుకుంటే ఒక సమయం రాబోతుంది, అప్పుడు అన్నీ గతించిపోతాయి. ఈ లోకపు ఏంటంట? నటన అంటే నటులు నటీమణులు ఎట్లా ఉంటారు? ఎంత చక్కగా నటిస్తారు. మందిరములో మనము పరిశుద్ధులుగా చెప్పండి. ఇంట్లో ఎలా ఉండాలి? ఇంట్లో కూడా ఎలాగ ఉండాలి? మందిరంలో కూర్చున్నట్టు కూర్చోకపోవచ్చు, ఇంట్లో మందిరములో పాడినట్టు పాడకపోవచ్చు, ఇంట్లో మందిరములో ఉన్నట్టుగా ఉండకపోవచ్చు, ఇంట్లో కనీసం ఎలా ఉండాలి?
ఆ స్పృహతో బ్రతకాలి. ఆ స్పృహతో బ్రతకాలి. నేను రక్షణ పొందిన వ్యక్తిని, ప్రభు యొక్క శరీరమును తిని త్రాగే వ్యక్తిని, విశ్వాసం కలిగిన వ్యక్తిని, ప్రభువును అనుసరించుతున్న వ్యక్తిని, దేవుని కొరకు బ్రతకవలసిన వ్యక్తిని కనుక నేను నటన జీవితాన్ని కలిగి ఉంటే అదేమైపోద్ది ఒక దినాన? చెప్పండి, అదేమైపోద్దంట? అప్పుడు మనం అనుకుంటాం, అయ్యయ్యో ఎంత తిక్కల వ్యక్తిని నేను, ఇట్లాంటి వాళ్ళ కోసమా నేను ఇంతకాలం పరిగెత్తింది, ఇలాంటి పనుల కోసమా నేను ఊపిరాడేటట్టు పరిగెత్తాను, ఇలాంటి వాటి కోసమా నేను కడుపు కట్టుకొని సంపాదించుకున్నాను, ఇలాంటి వారిన నేను నమ్ముకొని బ్రతికింది. ఒకరోజు సిగ్గుపడతావు. దేవుని వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి జీవితంలో క్రొత్తదనము రావాలంటే పౌలు బోధ ప్రకారంగా ఏమి గతించాలి? పౌలు ఏమంటాడు 5:17లో, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల పాతవి గతించను, సమస్తం ఏమైపోతాయంట. కనుక ప్రభు బిడ్డలుగా ఈ మధ్యాహ్న కాలం నూతన సంవత్సరంలో మనలో ఉన్న పాత వాటికి మనము స్వస్తి చెప్తాం. కనుక చాలా సార్లు మనం ఫోన్లో చూస్తుంటాం కదా, మంచి మంచి మెసేజ్లు వస్తుంటాయి కదా, హ్యాపీ న్యూ ఇయర్ అనేది చూస్తుంటాం. మరి కొత్త సంవత్సరానికి హ్యాపీ. మరి పాత సంవత్సరం దాన్ని ఇటు పంపించేసావు. పాత సంవత్సరం ఎక్కడికి వెళ్ళింది? ఆ పాత సంవత్సరం మనం పట్టుకున్నా ఉండదులేండి. కానీ పాత నడక ఉన్నది, పాత మాటలు ఉన్నాయి, పాత ఆలోచనలు ఉన్నాయి, పాత జీవిత విధానం ఉన్నది. దానిని విషయమై మనం దేవుని సన్నిధిలో సరిదిద్దుకునే వారిగా ఉంటే చెప్పండి ఏం జరుగుతుందో తెలుసా? కొత్త సంవత్సరం నీకు ఒక దీవెనకరమైన సంవత్సరంగా మారింది. కనుక క్రొత్త సంవత్సరం మీకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది. సంవత్సరాలు, కాలాలు నిజంగా ఇవి బైబిల్లో మీకు ఇది నెలల్లో మొదటి నెల, వారాల్లో మొదటి వారం, విమోచించబడిన మొదటి రోజు ఇలాగూ ఉన్నాయి. మనకు చరిత్రలో కూడా ఈ ప్రపంచంలో ఈ కాలాన్ని విభజించడానికి అనేక మంది పండితులు కూర్చొని కాలాన్ని 365 రోజులుగా వాళ్ళు విభజించి క్యాలెండర్లు తయారు చేశారు. మరి అదే కదా ఇప్పుడు క్యాలెండర్లు. పోయిన ఆదివారం ఎవరైనా తీసుకోకపోతే ప్రేయర్ అయిన తర్వాత తీసుకుని వెళ్ళండి క్యాలెండర్లు. కనుక 1వ తారీఖు నుంచి 30వ తారీఖు, కొన్ని నెలలు 31వ తారీఖు. కనుక ఈ కాలాల విభజన జరిగిందంట. ఈ కాలాల విభజనలో ప్రపంచం అంతట్లో 40 రకాలైన క్యాలెండర్లు తయారు చేశారు. ఒకటి కాదు, రెండు. మనకు ఒక 2-3 తెలుసు. బ్యాంకులో ఉద్యోగం చేస్తే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే క్యాలెండర్ ఒకటి, తెలుగు క్యాలెండర్ ఒకటి, లేకపోతే ఇంకేదైనా ఆఫీస్ అయితే వాళ్ళు ఒకటి క్యాలెండర్ ఇస్తారు, మందిరంలో చేసి మందిరం వాళ్ళకి క్యాలెండర్ ఇస్తాం. ఇట్లా మనకి ఇలాంటి క్యాలెండర్లు తెలుసు. ప్రపంచం అంతట్లో 40 రకాల క్యాలెండర్లు ఉంటే వాటిలో ఒకటి మాత్రమే అద్భుతంగా సైంటిఫిక్ గా ఉపయోగకరంగా ఉన్నదని తేల్చి చెప్పారు. దాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అన్నారు. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ లో 365 రోజులు చక్కగా ఉంటాయి. కనుక అందరూ, అన్ని దేశాల వాళ్ళు ఆమోదయోగ్యంగా ఉపయోగకరంగా ఉండేటట్టు దాన్ని వాళ్ళు చక్కగా ముద్రించారు. దేవుడు ఇవన్నీ ఎందుకు మనకి ఇచ్చాడు అంటే కేవలం వాటి తారీఖులు చూసుకోవటానికి, శుభలగ్నాలు పెట్టుకోవటానికి, మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకోవడానికి కాదు. ఈ తారీఖులు, ఈ కాలాలు, ఈ సంవత్సరాలు, ఈ నెలలు, ఈ మాసాలు నీ జీవితంలో తొర్లుతూ ఉండే కొలది నీవు పరీక్షించుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, ప్రభు దగ్గర నూతన పరుచుకుంటూ ఉండాలి. కాగా దేవుని వాక్యం చెప్తుంది, కాగా ఎవడైనా క్రీస్తునందుంటే పాతవి గతించని, ఇదిగో సమస్తం ఏమవుతుంది అంట, క్రొత్తవి. మన జీవితాల్లో క్రొత్తగా ఉండవలసిన 3 సంగతులు చెప్తారు. కనుక పాతవి గతించాలి, 3 విషయాలు మనం క్రొత్త వారుగా మారాలి. చదువుతారా? మొదటి విషయం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులు గైకొను వారిగాను మిమ్మును చేసేదను. పిల్లలు 26వ వచనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తన సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నూతన హృదయము మీకు ఇచ్చదను. దేవుడికి కావలసింది మనిషిలో హృదయం. దేవునికి కావలసినది, దేవుడు సంతోషించదగిన ప్లేస్ నీలో ఏదైనా ఒకటి ఉందంటే అది హృదయమే. మన ఇంట్లో కొన్ని సంతోషదగమైన చక్కగా మనం అలంకరించుకుంటూ ఉంటాం.
నాకు ఈ గది అంటే చాలా ఇష్టం అండి, నాకు ఈ వరండా అంటే చాలా ఇష్టం అండి, నాకు ఇట్లా బయటకు వచ్చి ఆరు బయట కూర్చోవడం అంటే ఇష్టం అండి, నేను ఈ డాబా పైకి కూర్చోవడం నాకు ఇష్టం అండి అంటుంటాం. ఒకవేళ దేవుడిని అడుగు, దేవా నీకేది ఇష్టం నాయన? హిమాలయాలు అంటే ఇష్టమా, ఎవరెస్ట్ అంటే ఇష్టమా, లేకపోతే ఇంకా జలపాతాలు అంటే నీకు ఇష్టమా, లేకపోతే ప్రపంచంలో ఉన్న బంగారపు గనులు ఉన్నాయే అవంటే నీకు ఇష్టమా అంటే, అబ్బే ఇవన్నీ కూడా కాలిపోయి రాలిపోయాయి, నీవంటే నాకు ఇష్టం, నీ హృదయం అంటే నాకు ఇష్టం అంటాడు దేవుడు. దేవునికి కావలసింది నీ హృదయం. దేవుడు ప్రపంచంలో ఉన్న వాటిని బట్టి ఆనందించే మనుషుడు కాడు, ప్రపంచంలో ఉన్న వనరులను బట్టి స్తృతి పడటానికి మనుషుడు కాడు, ప్రపంచంలో ఉన్న ఈవులను బట్టి అతిశయించడానికి మనుషుడు కాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మానవునితో ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? నూతన హృదయము. నూతన హృదయం. నూతన సంవత్సరంలో మన హృదయం ఎలా ఉండాలి? నూతనమైనదిగా ఉండాలి. ప్రభువా నా హృదయాన్ని నూతన పరచు, నా హృదయంలో ఉన్న పాత స్థితి, పాత విధానాలు నాలో నుంచి తొలగించు అని నువ్వు ప్రభుని అడిగితే మేలు పొందుకుంటావు. ఎందుకు హృదయం నూతనంగా ఉండాలి అంటే, హృదయంలో ఎక్కడ లేని పాపమంతా అక్కడే పోగవుతుంది, ఎక్కడ లేని లోకమురికంతా అక్కడే పోగవుతుంది, ఎక్కడ లేని చెత్త చెదారమంతా అక్కడే చేరుకుంది. అందుకే దానికి ఒక పేరు పెట్టాడు, ఇర్మియా గ్రంథం. చదువుతారా? ఇర్మియా గ్రంథము పరిశుద్ధ గ్రంథముల నుండి 9వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనమా ఒకసారి చదువుదాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. లేదు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 9వ వచనం. 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. అర్థమవుతుందా? ఎందుకు హృదయము క్రొత్తగా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, హృదయంలో ఏముందంట? వ్యాధి ఉన్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. నిన్ను ప్రార్థనకు రాకుండా తప్పించగలదు, ప్రార్థన చేయకుండా మాయ చేయగలదు, విశ్వాసం లేకుండా నిన్ను చేయగలదు, దైవాశీస్సులు పొందకుండా చేయగలదు, దేవుల్లో ఎదగకుండా చేయగలదు. నీ హృదయమును నీవు పట్టించుకోకపోతే, నీ హృదయాన్ని నీవు అలక్ష్యం చేస్తే, నీ హృదయాన్ని నీవు ఏమాత్రము నిజముగా అనాలోచనగా అజాగ్రత్తగా వదిలేస్తే లోకమును వెంటనే అంటుకుంటది. అది ప్రమాదం. వైరస్ల కుంపటి హృదయం. ఒక వైరస్ కి మనం హడలిస్తేనే లక్షల కొలది వేల కొలది వైరస్లను ఎన్నిటినైనా స్వాగతించగలిగే భయంకరమైన ప్లేస్ హృదయం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, హృదయము అన్నిటికంటే ఎలాంటిదంట? మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలది. దేవుని బిడ్డగా నూతన సంవత్సరంలో నీ హృదయం నూతనంగా మార్చుకో. నీ హృదయాన్ని నూతనంగా మార్చుకోవడానికి నువ్వు దేవుని ఎదుట సరిదిద్దుకో. ప్రభువా నా జీవితంలో ఒక నూతన సంవత్సరం ఇచ్చావు, అట్లా నీ నూతన హృదయం కూడా ఇవ్వు నాయన. నా జీవితంలో నూతన వస్త్రాలు ఇచ్చావు, అలాగే నూతన హృదయాన్ని కూడా ఇవ్వు నాయన. నా జీవితంలో నూతన వర్తమానాన్ని ఇచ్చావు, అలాగే నూతన హృదయాన్ని కూడా నాకు ఇవ్వు నాయన. ప్రభువుని అడిగితే మేలు పొందుకుంటావు, ప్రభువుని అడిగితే నువ్వు దీవించబడతావు. దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయములో నూతన పరచబడిన వ్యక్తిని మనం చదువుతాం. నూతన పరచబడిన వ్యక్తి 4వ అధ్యాయం 16వ వచనం. యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రియులారా గమనించండి, అప్పటి వరకు దేవుని విషయాలు ఎరిగిన వ్యక్తి, ఎవరు ఎక్కడ ఆరాధిస్తారో ఎరిగిన వ్యక్తి, మెస్సయ్య వస్తాడని తెలుసుకున్న వ్యక్తి, యాకోబు బావిని విడవని వ్యక్తి, యాకోబు బావి దగ్గరికి వచ్చి మరి నీళ్లు చేదుకుపోతున్న అనుభవం కలిగిన స్త్రీ అయినా పాపములోనే బ్రతుకుతుంది. ఆమెకు యాకోబు ఎవరో తెలుసు, యాకోబు బావి యొక్క విలువ తెలుసు, యాకోబు దేవుడి విలువ తెలుసు, ఏ దేవుని ప్రజలు ఎక్కడ ఆరాధిస్తారో తెలుసు. ఒక కాలం రాబోతుంది, ఈ పర్వతం దగ్గర ఆరాధిస్తారని మా పితరులు చెప్పారు, మేము విన్నామని చెప్తుంది. లేఖన పరిజ్ఞానం కలిగింది, కానీ హృదయము మాత్రం పాపంలోనే ఉంది.
హృదయం మాత్రం చీకట్లోనే ఉన్నది. హృదయంలో చీకటి దాచుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో తేటగా మాట్లాడాడు, ఆమెతో సూటిగా దేవుడు మాట్లాడాడు, ఆమె ఏం చేసిందో తెలుసా? 4వ అధ్యాయం 28వ వచనం, 4:28. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారందరితో ఏం చేసిందంట. కనుక ఎంత చక్కగా తన హృదయాన్ని మార్చుకుంది మీరు ఆలోచించండి. అప్పటి వరకు పాపముతో జీవిస్తూ పరిశుద్ధుల బావిలో నీళ్లు తాగుతుంది, పాపములో జీవిస్తూ పరిశుద్ధ సంఘ సహవాసములో పాలు పంచుకుంటున్నది, పరిశుద్ధుల మధ్య తిరుగుతూ పరిశుద్ధుడని మెస్సయ్యతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క బోధను హృదయంలోకి తీసుకుందో అప్పుడు ఆమె తన కొండను ఏం చేసిందంట. అంటే ఈ పాత స్థితి నాకు అవసరం లేదు, ఇక ఈ పాత నడక నాకు అవసరం లేదు. ఆయన చెప్పాడు నా జీవితం, ఆయన చెప్పాడు నా రహస్యం, ఆయన చెప్పాడు నా యొక్క నిలకడలేని బ్రతుకును, కనుక దీన్ని విడిచిపెట్టాలనుకుంది. ఈరోజు దేవుని బిడ్డగా పాతది విడిచిపెడుతున్నావా? సమరయ స్త్రీ హృదయము నూతన పరుచుకోవడానికి ఇష్టపడింది. ఆమె ఎంత నూతనమైన హృదయంగా మారిందంటే కొండను విడవటమే కాదు, హృదయాన్ని ఖాళీగా ఉంచుకోక హృదయంలో క్రీస్తును నింపుకుంది. చదువుతారా? వచ్చిన 4వ అధ్యాయము 39వ వచనం, 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యమిచ్చిన ఈ స్త్రీ ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది. అది క్రొత్త హృదయం అంటే. నూతన హృదయం అంటే ఏంటి చెప్పండి? ఈ స్త్రీ ఏం చేస్తుందంట? ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసేది? ఇంతకుముందు కొండ తీసుకెళ్లేది నీళ్లు. ఏంటి ఇంతసేపు ఉన్నావంటే ఆ బావి లోతుగా ఉంది, లేకపోతే తాడు దొరకలేదు, లేకపోతే కష్టంగా ఉంది, అవేమి చెప్పుకుంటూ వచ్చేది. ఈ రోజు కొండ ఏమైంది? కొండ సంగతి అలా వదిలేసాయి. తాడేమైంది? తాడు సంగతి అలా వదిలేసాయి. నీళ్ళేమైంది? నీళ్ళ సంగతి అలా వదిలేసాయి. మరి ఏంటిలో ఒంటరిగా వచ్చావు? నేను ఒంటరిగా రాలా. ఎలాగొచ్చాను? మెస్సయ్యను నింపుకొని వచ్చా, రక్షకుని నింపుకొని వచ్చా, వాక్యాన్ని నింపుకొని వచ్చా, పరిశుద్ధతను నింపుకొని వచ్చా, దైవ భయమును దైవ ప్రత్యక్షతను నింపుకొని వచ్చాను. దేవుడు నా హృదయాన్ని క్రొత్తగా మార్చాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఏం చెప్పాడంట ఆయన? నేను చేసినవన్నీ. చరిత్రలో నీవు చేసి చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? నీవు చేసినవి, నువ్వు చేయబోయేవి, నీవు ఆలోచించేవి, నీవు ఆలోచించబోయే విషయాలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 139వ కీర్తనలో నేను కూర్చుండట, నేను లేచుట, నా మాట నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసింది అన్నాడు దేవుని యొక్క సేవకుడు దావీదు. కనుక ఈ యొక్క సమరయ స్త్రీ తన హృదయాన్ని చెప్పండి ఎలా మార్చుకుందంట? ఎలా మార్చుకుంది? నూతనమైనదిగా మార్చుకుందంటే అర్థం ఏంటంటే హృదయముల్లో సాక్ష్యాన్ని నింపుకుంది. హృదయములు ఏమి నింపుకుంది? రాత్రి కూడా సాక్ష్యాలు ఇచ్చారు సిస్టర్స్ కొందరు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా నువ్వు సాక్షిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా నీ ఆఫీసులో, నీ పొలములో, నీ ఇంటిలో, నీ వీధిలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీవు క్రీస్తుని గురించి మాట్లాడటం నేర్చుకో. నువ్వు క్రీస్తుని గురించి ధ్యానించడం నేర్చుకో. ఆయన ద్వారా 2025 బ్రతికానండి, ఆయన ద్వారా నా బిడ్డలు బ్రతికారు, ఆయన ద్వారా నాకు ఉద్యోగం వచ్చినది, ఆయన ద్వారా నాకు ఆరోగ్యం వచ్చినది, ఆయన ద్వారా నాకు సమాధానం దొరికినది, ఆయన ద్వారా నా పరిస్థితుల్లో మార్పు వచ్చినది, నాకున్న కష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, నిందలకు, ఒత్తిడులకు నేను ఇలా బ్రతికుండాల్సిన వ్యక్తిని కాదు. ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆయనే. సాక్ష్యం చెప్పగలుగుతావా? ఇలాంటి హృదయం నీ హృదయం ఎప్పుడు మారుతుంది. ఇలాంటి హృదయమును నీ హృదయంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. అందుకే క్రొత్త సంవత్సరంలో దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే నూతన హృదయము మీకు ఇచ్చాడని. ఇది మొదటి విషయం. రెండవది చదువుదాం. పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 43:19. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. గమనించండి. రెండవది నూతన క్రియ. రెండవది ఏంటంట? మొదటిగా నూతన హృదయం. మొదటిది ఏంటి? నూతన హృదయం. రెండవది ఏంటంట? నూతన క్రియ. హృదయం అలాగే ఉంటే ఉపయోగం ఉండదు. దాన్ని అది యాక్షన్, క్రియల్లోకి మారాలి కదా. నా మనసులో ఎంతో ప్రేమ ఉంది అంటే నా హృదయం మంచిదే, కానీ నేను క్రియల్లో చూపించటం లేదు. నా మనసులో సహాయపడాలని మనసు ఉంది, కానీ క్రియల్లో నేను చూపించటం లేదు.
నా మనసులో నేను సహకరించాలని ఉన్నది, కానీ నీ క్రియల్లో చూపించటం లేదు. దేవుడు అంటున్నాడు, విశ్వాసిగా నీ జీవితంలో కలిగి ఉండవలసిన రెండవ నూతనత్వం ఏంటంటే, మొదటిది నూతన హృదయము, రెండవది నూతన క్రియలను మనము నూతనమైనవిగా సాక్ష్యం చెప్పాలి, సంఘం చెప్పుకోవాలి. నిజమే, ఆ బ్రదరు చాలా ఆలస్యంగా వచ్చేవాడండి, ఈ సంవత్సరం ఏంటో కానీ దేవుడు దర్శించినట్టున్నాడు, అందరికంటే ముందు వచ్చి కూర్చుంటున్నాడు. ఆ సిస్టర్ అండి అసలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. అప్పుడు ఈ సంవత్సరం అసలు ఆ 1వ తారీఖు నుండి మొదటి ఆరాధన మొదలుకొని, మొదటి ప్రార్థన మొదలుకొని, చివరి ప్రార్థన వరకు, చివరికి అందరిని పలకరించి మరి వెళ్తున్నారు. ఎంత అద్భుతమైన మార్పు క్రియలు ఉన్నాయా? కేవలము 2025 డిసెంబర్ 31 దాటి 2026 1/1లోకి వచ్చావు. ఇది కాదు నూతనత్వం అంటే, ఇది కాదు నూతనత్వం అంటే. నూతనమైనది క్రియ. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నూతన క్రియలు కీర్తనకారుడు ఈ మాట అన్నాడు. చదువుతారా? 101వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగు వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు. విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సేవకుడు దావీదేమనంటే, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను, భక్తి మార్గము తొలగు వారి క్రియలు నాకు అసహ్యం. నాకు చెప్పండి ఏంటంట? కొందరికి భక్తి లేని వాళ్ళు అంటే ఎంతో ప్రేమ, ఆలస్యంగా వచ్చేవాళ్ళు అంటేనే ప్రేమ, ఏమాత్రము దేవునికి విధేయత చూపడం ప్రేమ. వాళ్ళు జతగడతారు, వాళ్ళు సేకండి, వాళ్ళు పలకరించుకుంటారు. అదేంటో మరి అదేం ప్రేమ అర్థం కాదు. దేవుని సేవకుడు దావీదు చెప్తున్నాడు కదా, భక్తి మార్గము తొలుగు వారు క్రియలు నాకు ఎలాగుంటున్నాయి? అసహించుకో. బైబిల్ ఉంది, ప్రేమించిన వాడు ఖచ్చితంగా గర్జిస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఎందుకు తల్లిదండ్రులు నిన్ను మాటికి ఇలా మాట్లాడకూడదమ్మా, అలా ఉండకూడదమ్మా, ఇలా డ్రెస్ వేసుకోకూడదమ్మా, ఇలా కూర్చోకూడదు, ఇలా ఉండకూడదు, ఎందుకు మాటికి నీ మీద ఎన్ని రూల్స్ ఎందుకు పెడతారంటే, నిన్ను ప్రేమిస్తున్నారు వాళ్ళు బిడ్డవు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు కూర్చోటంలో మార్పు ఉంటే వాళ్ళు హెచ్చరిస్తారు, నీ నడకలో మార్పు ఉంటే హెచ్చరిస్తారు, నీ మాట్లాడే విధానం టంగ్ మిస్ అవుతుంటే వాళ్ళు మాట్లాడతారు, హెచ్చరిస్తుంటారు, నీ యొక్క పనిలో సరైన క్రమం లేకపోతే వాళ్ళు హెచ్చరిస్తారు. వాళ్ళు హెచ్చరిక నువ్వు శాపంగా తీసుకుంటావా, తలనొప్పిగా తీసుకుంటావా? దేవుని వాక్యం చెప్పి ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మన క్రియలను ఏం చేసుకోమంటున్నాడు? సరిదిద్దుకోండి. దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న రెండవ నూతనమైన విధానం ఏంటంటే, ఆయన మన జీవితాల్లో నూతన క్రియలు చేసే దేవుడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది. ఒక స్త్రీ ఆమె జీవితంలో మరణించిన తర్వాత ఎంత సాక్ష్యం పొందుకుందో బైబిల్ చెప్తుంది. రండి దేవుని వాక్యము, అపోస్తల కార్యములు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. 9వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. 36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని ఆమెకు ఆ పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా గమనించండి. ఆమె ఏం చేసేదంట? ఎవరు ఆమె? ఆ పేరేంటి? దోర్కా. తబిత అని ఆమెకి అక్కడ దోర్కా. కనుక ఆ భాషాంతరమున దోర్కా అనే పేరు ఆమెనది. ఆమెకి ఇవ్వగడు బిరుదు ఏంటంటే, ఆమె సత్క్రియలను ఏం చేసేదంట? ధర్మ కార్యములు. ఇప్పుడు సత్క్రియలు చేయాలంటే విశ్వాసం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ధర్మకార్యాలు చేయాలంటే చెప్పండి, ధర్మకార్యాలు చేయాలంటే ఏముండాలి? చేతిలో పొందాడు కదా, నా చెయ్యి తిరగటం లేదు, చెయ్యి ఆడటం లేదు, ఉంటే నేను చేయకుండా ఉండలేను. ఈ చెయ్యి తిరిగితే, చెయ్యి ఆడితే ఈమెం చేసే వ్యక్తి తెలుసా? కొంచెం ముందుకు రండి, అక్కడే రాయబడిన మాట 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి వెలువరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలో. ఈమె యొక్క గొప్ప ఉద్యోగం ఏంటో తెలుసా? అంగీలు ఏం చేసేది? ఇప్పుడులాగా ఉషా మిషన్లు ఉన్నాయా?
చెప్పండి. అలా అలా పక్కకెళ్ళి గిర్రని వెళ్ళిపోయే విషయం ఏమైనా ఉన్నాయా? అబ్బేబి లేదు. కుట్టే చేతితో ఈమెకున్న ఒకే ఒక ఆయుధం చిన్న సూదై ఉండొచ్చు. ఈమె దగ్గర ఒకే ఒక పెట్టుబడి చిన్న దారమై ఉండొచ్చు. అరే ఈ చిన్న సూదికి ఈ చిన్న దారంతో నేను ఎన్ని బట్టలు కుడితే నా కొడుకు బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నేను బ్రతకాలి, మళ్ళీ వీటిలో ధర్మ కార్యాలు ఏంటి, వీటిలో మళ్ళీ సత్క్రియలు ఏంటి అని ఆమె అనుకుంటే ఇక్కడ రాయబడి ఉండేది కాదు. ఆమె ఒక చిన్న సూదిని దేవుడు ఆమెకు జీవనోపాధిగా దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆమెకి ఇచ్చిన జీవనోపాధి ఒక ఉన్నతమైన ఉద్యోగం కాదు, ఒక ఉన్నతమైన వ్యాపారం కాదు, ఒక ఉన్నతమైన స్థితిగతులు కాదు, ఒక ఉన్నతమైన గుర్తింపు కాదు. ఆమె బ్రతకటానికి ఉన్న ఒకే ఒక ఆధారం చిన్న సూది. ఒక చిన్న సూది. ఆమె బట్టలు కుట్టుకుంటూ బ్రతికేది. ఆ బట్టలు కుడుతూ కూడా ఆ కుట్టే బట్టలు కూడా ఎవరెవరికి ఇచ్చారంట? ఎవరికి ఇక్కడ రాయబడిన మాట, వాళ్ళందరూ వచ్చి పేదను తీసుకొచ్చారు. ఏమి చనిపోయింది, ఏమైనా పారవేయటానికి ఇల్లేదు, దయచేసి మీరు రండి, పేదరు గారు మీరు రండి, కాస్త ఆమెను చూడండి, ఈమె మాతో ఉన్నప్పుడు ఈ రోజు నా ఒంటి మీద డ్రెస్ ఆమె ఇచ్చినదే, ఈ రోజు నేను ధరించిన వస్త్రము ఆమె పుట్టినయే. పేతురు చెలించిపోయాడు. అరే చిన్న సూది దేవుడు ఈమెకి ఇచ్చిన వరం, ఈమెకి దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానము చిన్న సూదితో బ్రతకటం, ఆ చిన్న వస్తువును ఉపయోగించుకొని ఎంత పెద్ద సాక్ష్యం సంపాదించింది. దేవుడు నీకెన్ని ఇచ్చాడు, దేవుడు నీకెన్ని వరాలను ఇచ్చాడు, దేవుడు నీకెన్ని అవకాశాలు ఇచ్చాడు, దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత బలమునిచ్చాడు, ఎంత సమృద్ధిని ఇచ్చాడు. ఆ చిన్న సూది కలిగిన ఆ దోర్క, ఆ తబిత అనేక మంది హృదయాలలో చోటు సంపాదించుకుంది, అనేక మంది హృదయాలను దేవుని వైపు తిప్పగలిగింది. దేవుడు నీకు ఇచ్చిన వాటితో నూతన క్రియలు చేస్తున్నావా? నూతన క్రియలు దేవుని వాక్యం చెబుతుంది కదా, దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథములో ఇదిగో ఆయన నూతన క్రియలు చేయుచున్నాడు. నూతన క్రియలు చేసే దేవుడు గాని మన మధ్య కనబడుతున్నాడు. ఆయన బిడ్డగా నీ నా జీవితంలో ప్రభువా 2025లో పాత మనిషిని, పాత క్రియలు, 2026లో పాత మనిషిగా ఉండను, పాత క్రియలు ఉండవు నాయన. ఒక నూతనమైన ద్వారకాగా ఒక నూతనమైన తబితాగా నేను మారుతా, ఒక నూతనమైన విశ్వాసగా నేను మారుతా, ఒక నూతనమైన జీవితాన్ని నేను జీవిస్తా. బైబిల్ గ్రంథంలో దోర్క ఆ పని చేస్తే ఆ కొర్నేలి కూడా అదే పని చేశాడు. అక్కడే 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తర్వాత 4వ వచనములో అతడు దూత వైపు తేరి చూసినప్పుడు ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి ఎలాగొచ్చినాయి అంట? జ్ఞాపకార్థముగా. నీ కార్యములు జ్ఞాపకార్థంగా. పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో రాయబడిన మాటలు. ఎక్కడికి వచ్చినాయి అంటే దేవుని సన్నిధికి. భూమి మీద నువ్వు చేసే ధర్మ కార్యం, భూమి మీద నువ్వు చేసే నీతి క్రియలు, భూమి మీద నువ్వు చేసే సత్క్రియలు, దేవుని సంఘం కొరకు, దేవుని పరిచర్య కొరకు, నలిగిన స్థితిలో ఉన్న వారి యొక్క విడుదల కొరకు, కృంగిపోయిన వారి యొక్క ఆదరణ కొరకు, విధవరాలను ఆదరించే విషయం, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే విషయం, నీవు చేసే ప్రతి ధర్మ కార్యం ఎక్కడికి వెళ్ళినాయి అంట? ఈ మాట ఎవరు చెప్తే, ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? దేవదూత చెప్తున్నారు అనమాట. అక్కడి నుంచి వచ్చి కొర్నేలితో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు చేసావు కదా. అవునా? కొన్ని భూమి మీద మనం చేసే విషయాలు ఈ దేశంలో ఉన్న ఇంకో దేశస్తులు చూస్తే ఎంత సంతోషపడతాము. నా ఫోటో ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పలానా దేశం. నా వీడియో ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పలానా దేశం. నా వాయిస్ ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? పలానా రాష్ట్రం వాళ్ళంట చూశారంట, వాళ్ళని కాల్ చేశారు. ఇది నీకు ఎంతో సంతోషం కదా. నీ కార్యాలు పరలోకానికి వెళితే ఇంకెంత సంతోషం. నీ క్రియలు పరలోకంలో ఉన్న పరిశుద్ధులు చూస్తున్నారు. నీ సమర్పణ పరలోకంలో ఉన్న పరిశుద్ధులు నీ సమర్పణ బట్టి సంతోషించడానికి సిద్ధంగా ఉన్నారు. దోర్క కేవలం సూది, కేవలం చిన్న సూదితో ఆమె ధర్మ కార్యాలు చేసింది. కనుక మన క్రియలు నూతనం అవ్వాలి. రెండవదిగా చెప్పండి ఏంటంట? మొదటిగా హృదయము నూతనం కావాలి. రెండవదిగా ఏం కావాలి? క్రియలు నూతనం కావాలి. క్రియలు లేకపోతే ఏమైందండి? ప్రార్థనకు వచ్చి కూర్చుంటే సరిపోదంటారా?
ఆదివారం 1-2 గంటలు ఆరాధిస్తే సరిపోదంటారా? ఈ ఈ ఈ యొక్క కష్టమంతా నాకు అవసరమా అంటే దాన్ని యాకోబు మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుడైన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఏమి లేదండి, అంతా అయిపోయిందంటారే. ఎవడైనను విశ్వాసం మాత్రమే కలిగి ఉంటే, క్రియలు లేని వ్యక్తిగా ఉంటే, విశ్వాసం మాత్రమే ఉంటే, కొందరంటారు కదా, బ్రదర్ రండి ప్రార్థన కంటే, నాకు ఉందండి, నా మనసులో ఉంది కానీ రాడు. సిస్టర్ రండి ప్రార్థనకి క్రమంగా రండి అంటే, నాకు ఆ భయం ఉంది అంటారు కానీ రారు. ప్రియులారా గమనించండి, క్రియలు ఉన్నాయా? ప్రభువా ఇన్ని సంవత్సరాలు కేవలం విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, కేవలం విశ్వాసం, ఆచారముగా క్రియలను ప్రదర్శించని విశ్వాసంగా నేను బ్రతుకుతూ వచ్చాను. ఈ సంవత్సరం అలా ఉండను నాయన, ఒక క్రియలు చేసే వ్యక్తిగా నన్ను మార్చు. సహోదరుడు ఎవడైనను క్రియలు లేకపోతే విశ్వాసమే ఉంటే దానికి ఏం ప్రయోజనం అన్నాడు. అక్కడ 26వ వచనంలోకి ఘాటైన మాట అంటున్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. ప్రాణం లేని శరీరం ఎలాగో ఉపయోగపడదు. ప్రాణము లేని శరీరాన్ని ఎలాగో ప్రేమించలేవు. ప్రాణము లేని శరీరాన్ని కొన్ని గంటల్లో వెంటనే ఏమంటారు తెలుసా? ప్రాణం పోయిన శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు? కార్యక్రమం ఎప్పుడండి? ఏంటి కార్యక్రమం? ఎన్ని గంటలకు? ప్రాణము లేని శరీరం ఇంకెందుకు ఉంచుకుంటావు? ప్రాణము లేని శరీరాన్ని ఏం అలంకరిస్తావు? విశ్వాసం అలా ఉంటే ఎంత ప్రమాదం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడిగా, ప్రభువా నా భక్తి ప్రాణం లేని శరీరంగా ఉందా? నా భక్తి ప్రాణము లేని శరీరముగా ఉంటే అయ్యో నేను నష్టపోతాను, నేను పరలోక ఫలాన్ని పొందలేను, నేను భూమి మీద నా తరానికి నేను దీవెనగా మారలేను, నన్ను నమ్మిన సంఘం, నన్ను అర్థం చేసుకునే విశ్వాసులు, లేక నా కుటుంబం, నా మీద ఆధారపడి బ్రతుకుతున్న నా బిడ్డలు, వారికి నేను మంచి తల్లిగా ఉండలేను, వారికి నేను మంచి తండ్రిగా ఉండలేను, వారికి సరిగా నేను న్యాయం చేయలేను, నేను పరలోకానికి కూడా చేరలేను. ఈ సంవత్సరం నేను మారుతాను. ఈ సంవత్సరం నేను ఒక నూతనమైన వ్యక్తిగా ఉంటాను. తీర్మానం చేసుకోవాలి. మొదటిగా నూతన హృదయం. నూతన సంవత్సరం అనేది అలా ఉంచండి, నూతన హృదయం. రెండవది నూతన క్రియ. మూడవది చదివితే ప్రార్థన చేసుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిని ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరించబడితేనే 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పౌలు యొక్క జీవితం నూతన జీవితం కనుక తన యొక్క సాక్ష్యాన్ని చెప్తుంటున్నాడు. నేను పూర్వం అంటే 2025లోనండి, ఇప్పుడు కాదు. 2025 జనవరిలో, 2025 ఫిబ్రవరిలో, 2025 మేలో ఇట్లా మాట్లాడాను, ఇట్లా ప్రవర్తించాను, ఇట్లా జీవించాను, ఇలా కోపగించుకున్నాను, ఇలా నేను నష్టపరుస్తూ వచ్చాను, ఇలాగ నేను ఇబ్బంది గురి చేశాను. ఇప్పుడు అలా కాదు. చెప్పగలుగుతావా? కనుక పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుణ్ణి. ఇప్పుడైతే దేవుని కనికరం ద్వారా నూతన జీవితం జీవిస్తాను. మూడవదిగా నూతన జీవితం. మొదటిగా నూతన హృదయం, రెండవదిగా నూతన క్రియ, మూడవదిగా నూతన జీవితం.
నూతన జీవితాన్ని జీవించినప్పుడు పౌలు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుడు తను దర్శించాడో, తన కనుల నుండి పొరలో రాలిని, తన పాపములన్నీ ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర కడగబడ్డాడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. వెంటనే బలము పొందుకొని సువార్తను ప్రకటించాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. విన్న వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల ఎదుగు కొనిపోవుటకు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నాడని. అది ఆయన సాక్ష్యం. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి ఇంతమంది ముందు నిలబడి సాక్ష్యం చెప్తుంటే మనం నమ్మటం లేదనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? అతను ఎంత ప్రమాదకరమైన వాడై ఉంటే మనం మామూలుగా నమ్మకుండా ఉన్నాం కదా. గత కాలము ఎంతో ప్రమాదం అయితే మనం నమ్మకుండా ఉంటాం. పౌలును కూడా అతను అలాగే చూశారు. పౌలు యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే మెస్స అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న మోషే ధర్మశాస్త్రములో నిజంగా పస్కా పశువు, ఆ యొక్క చిగురించిన అహరోను కర్ర, ఏషియా మొద్దుకు చిగురు పుట్టాను, ఇదిగో ఆయన ఈయనే అయి ఉన్నాడు. ఈ విషయాలన్నీ రూఢిగా చెప్తున్నాడంట. ప్రజలు నమ్మలేనంత భయంకరుడుగా బ్రతికాడు. తిరిగి దేవుడు నమ్మే అంత పరిశుద్ధుడుగా బ్రతుకుతూ వచ్చాడు. కనుక ఎప్పుడైతే క్రొత్త జీవితం జీవించాడో, ఎప్పుడైతే క్రొత్త జీవితాన్ని అలవాటు చేసుకున్నాడో, అతని నోట క్రొత్త మాటలు వచ్చినాయి. అతని నోట, అతని హృదయంలో క్రొత్త మాటలు వచ్చినాయి, క్రొత్త పని వచ్చింది. అదేంటంటే యేసును గూర్చి మాట్లాడుట. చెప్పండి, ఎవరి గురించి అంట? క్రొత్త సంవత్సరంలో ఎవరైనా ఫోన్ చేస్తారు, ఏమని ఫోన్ చేస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ విషయం చేయడానికి. మన మీద గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, ఆఫీసు కొలికి ఎవరైనా అయి ఉండొచ్చు. వెంటనే మనం కూడా చాలా విషయస్ మనం కూడా షేర్ చేసుకొని సేమ్ అంటాం, థ్యాంక్స్ అంటాం, సంతోషిస్తాం, అందరితో ముగించేస్తాం. కానీ అవకాశం చేసుకొని యేసయ్యను కూర్చొక్క మాట, అవకాశం చేసుకొని యేసయ్యను కూర్చొక్క మాట. ఈరోజు ఇలా నేను బ్రతుకున్నానంటే నా దేవుడే నమ్మ కారణం. చాలు. ఈ సంవత్సరం ఇలా సజీవురాలుగా ఉన్నాను, ఇలా సజీవుడిగా ఉన్నాను. ఆయన నన్ను పలానా యాక్సిడెంట్ నుండి, పలానా నింద నుండి, పలానా అవమానం నుండి, పలానా కరువు నుండి, పలానా కష్టం నుండి, పలానా ఇరుకు నుండి, పలానా ఆర్థిక ఇబ్బంది నుండి, పలానా భయంకరమైన వేదనతో కూడిన పరిష్కారం లేని పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. అందుకే నేను 26లో వచ్చాను. ఆ దేవుడు ఎంత గొప్పవాడు. చాలు. చెప్పగలుగుతావా? కనుక ఎప్పుడైతే క్రొత్త జీవితం ప్రారంభించాడో అతని నోట క్రొత్త మాటలు వచ్చినాయి, క్రొత్త పని వచ్చేసింది. ఈరోజు దేవుడు నూతన సంవత్సరంలో నీలో చూడాలనుకునే 3వ అనుభవం ఏంటంటే క్రొత్త జీవితం. పాట ఉంటుంది, క్రొత్త ఏడు మొదలు మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలయ్యింది. క్రీస్తు నందు క్రొత్త జీవితం మొదలు కావాలి, సంఘము నందు క్రొత్త జీవితం మొదలు కావాలి, సహవాసములో క్రొత్త జీవితం మొదలు కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నేను దోషకుడను, అహింసకుడను, హానికరుణ్ణి. ఎప్పుడైతే మనం క్రొత్త జీవితం జీవిస్తామో, క్రొత్త జీవితం జీవించే వాళ్ళకి దేవుడు క్రొత్త లోకాన్ని ఇస్తాడు. ప్రకటన గ్రంథం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. ఎవరి కొరకు దిగి వస్తున్నది అమ్మ? ఎవరి కొరకంట? 2వ వచనములో నూతనమైన యెరూషలేము అంటే క్రొత్త యెరూషలేము, పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. క్రొత్త జీవితం కలిగిన వారికి క్రొత్త ఆకాశం, క్రొత్త జీవితం కలిగిన వారికి క్రొత్త భూమి, క్రొత్త జీవితం కలిగిన వారికి పరలోకాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు నీవు సిద్ధమేనా? పెండ్లి కుమార్తెలాగా నేను అలంకరించబడతానయ్యా, పెండ్లి కుమార్తెలాగా నా క్రొత్త వస్త్రాలు, సత్క్రియలు, పెండ్లి కుమార్తెలాగా క్రొత్త ఆలోచన, పరిశుద్ధ జీవితం,
పెళ్లి కుమార్తెలాగా క్రొత్త నడక, మంచి క్రియలతో కూడిన జీవితం నేను కలిగి ఉంటా. నీవు పెళ్లి కుమార్తెగా మారకపోతే, నీవు నేను వధువు సంఘముగా మారకపోతే, మనం ఇంకను ఆచారాల్లో, నామకార్థ స్థితిలో, నిలువెచ్చని స్థితిలో, అలవాటు భక్తిలో ఏముందులే, ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా భక్తి చేయొచ్చు, ఎప్పుడైనా మందిరానికి వెళ్ళొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటూ నీవు ఉంటే, నీవు పెళ్లి కుమార్తె యొక్క లిస్టులో ఒకవేళ ఉండకపోతే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. మత్తయి సువార్త 25లో రాయబడినట్లు ఆ విడిచిపెట్టబడిన బుద్ధి లేని 5 కన్నికలు ఎంత భయంకరం, ఎంత భయంకరం. అంతటి తలుపు వేయబడింది, సిద్ధపడిన వాడు ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళారంట? లోపలికి, ఆ క్రొత్త అనుభవాల్లోకి వెళ్ళారు. అక్కడ దుఃఖము లేదు, కరువు లేదు, రోగము లేదు, మరణము లేదు, శత్రువు లేడు, ఎలా బ్రతకాలనే బాధ లేదు. భూమి మీద అన్ని బాధలే, భూమి మీద అన్ని కష్టాలు. ఉదయం లేవగానే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎవరిని కలవాలి, ఆ వ్యాపారం ఏంటి, ఈ వ్యాపారం ఏంటి, ఈ ఉద్యోగం ఏంటి, ఆఫీస్ ఏంటి, ఈ పొలం ఏంటి, ఈ పిల్లలేంటి. రభసల లోకం, కన్నీళ్ళ లోకం, కష్టాల లోకం, సుఖము లేని లోకం, శరీరానికి నెమ్మది లేని లోకం. దీని తర్వాత దేవుడికి మరొకటి ఇవ్వబోతున్నాడు, అది క్రొత్త లోకం. ఇది ఎవరికంటే క్రొత్త జీవితం కలిగిన వాళ్ళకి. ఎవరికి ఇస్తాడంట? క్రొత్త జీవితం కలిగిన వాళ్ళకి. నీకు క్రొత్త జీవితం ఇవ్వాలనే కదా మన ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో ఆయన తన రక్తాన్ని ధారపోసాడు. ఆయన దేవుడు అయ్యుండి, పరిశుద్ధుడు అయ్యుండి, తన యొక్క మాట ద్వారా ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు అయ్యుండి నిన్ను నన్ను రక్షించడానికి, మనం నశించుకోవడం ఏమాత్రం ఇష్టం లేక ఆయన ఆకాశములకు భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. మన కొరకు కొరడా దెబ్బలు, నీ కొరకు ముఖాన్ని ఉపయోగించుకున్నాడు, నీ కొరకు ఆయన పొడవబడ్డాడు, అన్యాయపు తీర్పు నందాడు, సొగసు స్వరూపాన్ని కోల్పోతూ వచ్చాడు, నీ కొరకు తన రక్తమునంతా ధారపోసాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఈ యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు, ఈ యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు. ఈయనుంటే ఇదిగో సమస్తము అప్పుడు అవుతాయి, సమస్తం. కొరింథీ పత్రిక 5:17 మూలవాక్యం చదివాను. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. మా గురించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలం నూతన సంవత్సరంలో నేను ఈ 3 అనుభవం కలిగి ఉంటానయ్యా. నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను కనికరించు నాయన. చిన్న ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన. తల్లి, సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ఈ 3 అనుభవం చూడాలనుకుంటున్నాడు. పాత వాటిని విడిచిపెట్టు. పాతవి నీకు ప్రమాదం, పాత నడక ప్రమాదం, పాత స్నేహం ప్రమాదం, పాత భక్తి ప్రమాదం, పాత విధానాలు ప్రమాదం. ప్రభువా, క్రొత్త సంవత్సరమే కాదయ్యా, నా జీవితం కూడా, నా నడక కూడా క్రొత్తగానే ఉండాలయ్యా. నన్ను అలా చేయి ప్రభువా. 3 అనుభవం నన్ను బ్రతికించాను. నా హృదయం క్రొత్తగా చేయి, నా కుమార్తె హృదయాన్ని క్రొత్తగా చేయి, నా కుమారుడు హృదయాన్ని క్రొత్తగా చేయి, నా భర్త హృదయాన్ని క్రొత్తగా మార్చు, నా భార్య హృదయాన్ని క్రొత్తగా మార్చు. మేము సత్క్రియలు కలిగిన వాళ్ళగా చేయి. క్రొత్త జీవితాలు మాకేను ప్రభువుని అడుగు. ఆయన కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడే దేవుడు, ఆయన కుటుంబంలో వెలుగు నింపడానికి ఇష్టపడే దేవుడు, ఆయన పరిస్థితులు మార్చడానికి ఇష్టపడే దేవుడు, ఆయన నీ కన్నీడు తొడవడానికి ఇష్టపడే దేవుడు. ప్రభువా, నన్ను కనికరించు, ప్రభువా, నన్ను కనికరించు, ప్రభువా, నన్ను నూతనపరచు. ఒక్క మాట అడుగుతావా దేవుణ్ణి? ఏ బిడ్డను బట్టి నువ్వు ఏడుస్తున్నావో, ఏ కష్టాన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావో, ఏ ప్రాబ్లమ్స్ నీ హృదయంలో నెమ్మది లేకుండా చేసినాయో వాటి కొరకు ప్రభువుని అడుగు. దేవుడు క్రొత్తగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, క్రొత్తగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థితిని మార్చేవాడు, నీ తలరాతను మార్చేవాడు, నీ స్థితిని పైకి తీసుకొచ్చేవాడు, నీకు క్రొత్త మనసునిచ్చేవాడు, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చడానికి మన ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడండి. ఆయన రక్తమనంతా చిందించాడు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దు, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. నీ మంచితనాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఈ దినం ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మేమందరము క్రొత్త వారిగా బ్రతుకుటం సహాయం చేయి. క్రొత్త హృదయాలు కలిగిన వాళ్ళగా చేయి నాయన. నా తండ్రి, నా ప్రభువా, నూతనమైన క్రియలు కలిగిన వాడగా, నూతనమైన హృదయం కలిగిన వాడగా, నూతనమైన జీవితం కలిగిన వాడుగా బ్రతుకుటం సహాయం చేయండి. సకల ఆశీర్వాదాలతో మా ప్రియులను నింపండి. మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాను. మాలో దెబోరాలు లేవాలి, మాలో దోర్కాలు లేవాలి,
మాలో నా తండ్రి కొర్నేలు లేవాలి. ఓ ప్రభువా, మాలో నా తండ్రి నా ప్రభు పౌలు లాంటి ఆ ఆత్మల భారం కలిగిన వాళ్ళు లేవాలి. మమ్మల్ని సిద్ధపరచు నాయన. యెహోవా సంఘ బిడ్డలందరూ, నూతనంగా వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించండి, కృపలతో నింపండి, సమృద్ధితో నింపండి. నూతన సంవత్సర శుభాలు దయచేయండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. కన్యల నుంచి విడిపించండి, కష్టాల నుంచి విడిపించండి, వ్యాధి బాధల నుంచి విడిపించండి, రోగాల నుంచి విడిపించండి, పేదరికము నుంచి విడిపించండి. సమాధాన గృహాలుగా చేయనాయన, సమాధాన కుటుంబాలుగా చేయనాయన. ఆశీర్వాదకరమైన మెట్టులో మా ప్రియులు నడిపించి మహిమ పొందండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా, నిన్నుని కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. మన తండ్రి దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సమాధానం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. 10 నిమిషాలు